ఏం లేదు జీవితంలో, అప్పుల పాలై ఉన్న ఒక చాలా ఇబ్బందులలో బిజినెస్ స్టార్ట్ చేసిన. చుట్టాలు ఫోన్లు ఎత్తలేరు, దోస్తులు ఫోన్లు ఎత్తకుండే, రకరకాల ఇష్యూస్లలో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. కానీ 8 ఏళ్ళు తిరిగేసరికి, కరెక్ట్గా 8 ఇయర్స్ తిరిగేసరికి నా జీవితం మొత్తం అక్షయ పాత్ర చేతులు ఉంటే ఎట్లుంటుందో మీ జీవితం, నా జీవితం అట్లనే ఉంటుంది. అక్షయ పాత్ర అంటే తెలుసు కదా, ఏది కావాలన్నా అటువంటి ప్రజెంట్ నా జీవితం. అక్షయ పాత్ర నిర్మించుకోవడానికి 8 ఏళ్ళు పట్టింది. అక్షయ పాత్ర నా చేతికి రావడానికి ఎన్ని పట్టింది? 8 ఏళ్ళు పట్టింది. అక్షయ పాత్రను చూడకండి, దాన్ని నిర్మించుకున్న టైం చూడండి. అక్షయ పాత్ర అంటే 10వ తారీఖు వచ్చే చెక్ అంతే, ఇది కావాలంటే తెచ్చుకుంటాం అంతే. పోయి ఇప్పుడు పిల్లలు డాడీ నాకు ఇది కావాలి, ఈ డ్రెస్ కావాలి 10,000 అంట, ఈ షూస్ కావాలి 20,000 అంటే ఒక నిమిషం వేస్తున్నాం, ఒక నిమిషం ఇట్లా కొట్టేస్తున్నాం. మా బాబు ఉన్న షూస్ కొన్నాడు, ఏదో కంపెనీ బ్రాండ్ అంటే 20,000 అంట. మీకు 20,000 ఉంటే ఏం చేస్తారు? మా బాబు ఫోన్ వాడతాడు, సామ్సంగ్ S25 అల్ట్రా అని చెప్పేసి 1,50,000 ఫోన్. చిన్న బిజినెస్ ఉంటుంది, బ్రదర్ బిజినెస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇప్పించిన, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫోన్ ఇప్పించిన అల్ట్రా 25 అల్ట్రా 26 వచ్చింది. దాన్ని నాకు డిస్కౌంట్తో 1,30,000 వచ్చింది. ఈరోజు వాళ్ళు రోజు మార్నింగ్ ఆటో కాలేజీకి వెళ్తున్నారు, ఆ కాలేజీకి వెళ్ళి రానికి రోజు 700 రూపాయలు ఖర్చు అవుతున్నారు. పొద్దుగల 350 రూపాయలు, సాయంత్రం ర్యాపిడోలు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా, ఆటో మార్నింగ్ ఆటో బుక్ అవుతుంది, ఈవినింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళ కోసము నేను ఒక కారు బుక్ చేసి 24 లక్షలు పెట్టి. మా పిల్లలు ఏం చదువుతున్నారంటే ఒకరు బీటెక్ చేస్తున్నారు, ఒకరు LLB చేస్తున్నారు. LLB ఆయన మొన్ననే కాలేజ్ స్టార్ట్ అయింది. LLB అనేది 30,000 కాలేజ్ ఉంది, 60,000 కాలేజ్ ఉంది, 90,000 కాలేజ్ ఉంది, 3 లక్షల LLB చేయించే కాలేజ్ ఉంది. కానీ నేను పెద్దగా అందరికంటే పెద్ద కాలేజీలో వేసిన మహేంద్ర యూనివర్సిటీ అని ఉంటుంది, మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు, అంతా ఆన్లైన్. అది దాంట్లో LLB కావడానికి 20 లక్షల రూపాయల ఫీజు. ఎంత ఫీజు? 20 లక్షలు. ఒకప్పుడు 20,000 ఫీజు కట్టి ఇప్పుడు అశోక్ చెప్తే నాకు గుర్తొచ్చింది, బుక్స్ 10,000 అంటే నాకు దుఃఖమే వస్తుంది ఎండాకాలం వస్తే ఏడుకెళ్ళే వాళ్ళు. కానీ ఈరోజు 20 లక్షలు పెట్టి చదివిపిస్తుంది. ఎందుకు 20 లక్షలు పెట్టి చదివిపిస్తుందంటే అక్కడ సర్కిల్ అట్టు ఉంటుంది. నేను నార్మల్ కాలేజీలో చదివినాను, ఎవరు ఉంటారా? అలాగా డ్రైవర్ కొడుకు, ఆటో డ్రైవర్ కొడుకు, వాళ్ళు ఏం చెప్తారు ఎప్పుడు? మా పంట ఎండిపోయిందిరా, మా నాయన ఆటో ఖరాబ్ అయిందిరా, ఫైనాన్స్ వాళ్ళు చూసుకోపోయారా, ఇవి చెప్తారు. ఈ కాలేజీలో ఎట్లుంటారు తెలుసా? మా డాడీ కొత్త బిజినెస్ పెట్టాడు, మా డాడీ మర్సిడీస్ బెంజ్ కొన్నాడు, మా డాడీ పెద్ద బిల్డింగ్ కట్టాడు, మా డాడీ అక్కడ ఒక 20 ఎకరాలు కొన్నాడు, ఇట్లా చెప్తుంటారు. సర్కిల్ ఒక ఎమ్మెల్యే కొడుకుంటాడు, ఒక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ తమ్ముడు కొడుకు దాంట్లో చదువు, బండి సంజయ్ సార్ ఉన్నాడు కదా, వాళ్ళ కొడుకు అందులోనే చదువుతున్నాడు. అట్లా చాలా మంది పెద్ద పెద్దలు చదివినప్పుడు వాళ్ళ సర్కిల్ ఎట్లుంటుంది? పెద్ద ఉంటుందా చిన్నగా ఉంటుంది? ఆయన కళలు పెద్దగా అయితే చిన్నగా అయితే. ఒక్కసారి ఆలోచించండి, మనం అంతా ఇప్పుడు మీరు ఎవరైతే ఉన్నారో మీ కొడుకు మీకంటే బెటర్ ఉండాలనుకుంటున్నారా లేదా? ఉండాలనుకుంటున్నారా లేదా? నేను నాకు నేను చదువుకోలేదు, మీ అందరూ తెలుసు, 7th క్లాస్ వరకే చదువుకున్నా. ఆ 7th క్లాస్ కూడా నేను రోజు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయాను. మా ఇంటి దగ్గర నుంచి స్కూల్ 3 కిలోమీటర్లు, రోజు పొద్దుగా నడుచుకుంటూ పోవాలి, నడుచుకుంటూ రావాలి. అప్పుడు మధ్యాహ్న భోజనాలు ఏం లేవు చదివినప్పుడు, ఇప్పుడు ఉన్నాయి. నా కొడుకు ఇప్పుడు నేను బైక్ కొనియచ్చు, బుల్లెట్ 3 లక్షలు పెడితే వస్తుంది, మీకు తెలుసు. 3-3.5 క్లాసిక్ అందరికంటే హై క్లాస్ మోడల్ కూడా 3-4 లక్షలు వచ్చేస్తాయి బుల్లెట్. నేను కొనవచ్చు, నాకు ఇష్టం లేదు. నా కొడుకు బుల్లెట్ మీద తిరగడం ఇష్టం లేదు, వాడు కార్లోనే తిరగాలి. ఎందుకంటే నేను వెస్ట్ చేయకూడదు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నా అంటే 8 ఏళ్ల క్రితం ఇంత పెద్ద కళలు లేవు నాకు. నేను బాగుపడితే చాలు, నాకు ఒక 30,000 వస్తే చాలు అనుకొని వచ్చింది. కానీ ఈరోజు జీవితం ఎక్కడి నుంచి ఎక్కడ మారిపోయాడు. మా పాప బీటెక్ చేస్తుంది, ఇప్పుడు 3rd ఇయర్, నెక్స్ట్ ఇయర్ పక్కా జాబ్ వస్తుంది. జాబ్ వచ్చిన ఒక 1-2 ఇయర్ చేసినాక మళ్ళీ ఎక్కడ తీసుకొస్తా? వెస్టీజ్కే తీసుకొస్తా. కొడుకుని కూడా చెప్పిన, మావాడు అక్కడ ఆస్ట్రేలియా పోతాని BBA చేస్తాను, వద్దునైనా LLB చేసుకో, మనం ఆస్తులు ఎక్కువ సంపాదిస్తున్నాం, కాపాడాలి. మనం అక్కడ పోయాల్సింది కూడా ఇక్కడనైతే వెస్టీజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నువ్వు LLB చేయి అని చెప్పి నేను జబర్దస్త్ మార్పిస్తున్నాను. నేను చదవాలంటే నువ్వు కాలేజీలో కట్టేసి వస్తాను, నేను
సర్టిఫికేట్ వేస్తే ఇంటికి రావాలి. ఎందుకంటే రేపటి నాడు నేను పోయి వేరే వ్యక్తికి చెప్పినాను నాకు నెలకు 18 లక్షలు 15 లక్షలు వస్తున్నాయంటే నువ్వు ఇంత చిన్న కాలేజీలు ఎందుకు చదివించిన కొడుకున్నా అంటారా అన్నాడా లేదా? సీఎం రేవంత్ రెడ్డి సార్కి కేసీఆర్ సార్ కూడా ఆయన ముందు కట్టుకుని ఆయన సలహా ఇస్తున్నాడే అట్లా వేసేది లేకుండా మనం కూడా సలహా ఇస్తున్నాడు. నీకు ఇది అంతే నువ్వు గిరికాలేదు ఎందుకు చదివించినావా? కాబట్టి జీవితం అనేది 8 ఏళ్ళు కష్టపడితే ఇంత మంచిగా 3 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టింది. 3 ఫ్లోర్లు ఆ ఇల్లు వాల్యూ దగ్గర 5 కోట్లు, దగ్గర 5 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచించి డూప్లెక్స్ ఇల్లు ఒకసారి ఆలోచించండి. మీ ఎందుకు ఇవన్నీ అంటే 5 ఏళ్ళ తర్వాత మీ జీవితం కూడా నాలాగానే అయిపోతుంది. అంతే, నాకన్నా మంచిగా అవుతుంది. కష్టపడితే 3 ఫ్లోర్ల ఇల్లు కట్టిన డెడ్ ఇల్లు. నేను నాకు ఇదే అపార్ట్మెంట్లో కొంటే ఇంకో కారు కొనాలంటే ప్లేస్ ఇయ్యారు అపార్ట్మెంట్. నాది కొనవుతున్నా ఇంకో 4 కార్లు కొన భయం లేదు. నేను మొన్న కారు బుక్ చేసింది టయోటా హైరైడర్ 24 లక్షల రూపాయల 20,000 రూపాయలు షోరూమ్ ప్రైస్. నాకు ఈవీ కార్ కూడా వస్తుంది, ఆ రేంజ్ ఈవీ కార్ కూడా వస్తాయి. కానీ నాకు ఎంతో ఈవీ కార్ కొనాలంటే హైబ్రిడ్ తీసుకుంది. జీవితం ఎట్లా మారింది? 3 ఫ్లోర్ల ఇల్లు, 4-5 ప్లాట్లు. 4-5 ఫ్లాట్లు కూడా హైవేకి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మా ఇల్లు ఇదే హైవే, కామారెడ్డి హైవేకే మెడ్షన్లో మీకు నేషనల్ మార్ట్ అని ఉంటుంది, దాని ముందు గది నేషనల్ మార్ట్ అని ఉంటుంది, అదే ముందు గది. ఆ గదిలోకి ఏం లేదు, నా దగ్గర ఏం లేవు, పాత సామాన్లు, పాత స్కూటీ. ఇల్లు అమ్ముకొని ఆ గదిలో కిరాయికి వచ్చింది. 8 ఏళ్ళకి 6 ఏళ్ళకి ఆ గదిలో కిరాయికి వచ్చి అదే గలీలా 1.5 పెట్టి ప్లేస్ కొని 2.5 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిన వెస్టేజ్ కొని. అర్థమవుతుందా? అదే కాకుండా కిందికి అదే ఏరియాలో కిందికి డౌన్ లైఫ్ ఒక 300 గజాలు కమర్షియల్ తీసుకుంటుంది. కమర్షియల్ అంటే ఇట్లా షాపులు పెడితే ఏమొస్తాయి, ఇట్లా 4-5 ఫ్లాట్లు ఉన్నాయి. నాకు గౌరవం దాకా ఒక 150 గజాలు ఉంది. అటు రైట్ రోడ్లో 300 గజాలు ఉంది. అటు రామోజీ యూనివర్సిటీ సైడ్ 200 గజాలు ఉంది. మొన్న ఒక 2-3 నెలల క్రితం ఇల్లు కట్టకుండానే నాకు వ్యవసాయం రాదు కానీ వ్యవసాయ భూమి కొన్న 75 లక్షలు ఎంత? అరెకరం తీసుకున్నా. 75 లక్షలు 2 రోడ్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి సాధ్యమైంది? కష్టపడితే వచ్చిందా, ఇంటికాడ వాడుకుంటూ వచ్చిందా? కష్టపడితే వచ్చింది, ఇంటికాడ వాడుకుంటూ వచ్చిందా? జనాలు బయట చాలా మంది ఉంటారు, చాలా రకాలుగా చెప్తారు. మీరు గట్ల చేస్తున్నారు, ఆగది వేస్ట్, ఎంతో మంది చేసిరు, ఆగిపోయారు, అది దాన్ని. నేను కామారెడ్డికి ఫస్ట్ టైం వచ్చింది రాజ్కుమార్ సార్ని కలవాడికి హోస్ట్ చేస్తున్నాను కదా సార్. ఆయన దర్శనం కంటిన్యూ వస్తున్నాను. మీటింగ్లని అవన్నీ షాప్ అక్కడ ఉండే తర్వాత అక్కడ పెట్టి మేమైతే కంటిన్యూ వస్తుంది. బాగలేకపోతే నేను కంటిన్యూ ఎందుకు వస్తుంది, నేనెందుకు ఇంత సంపాదిస్తుంది ఒకసారి. మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఆలోచన చేస్తేనే బాగుంటుంది. నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే మీ అందరికీ మీరు బాగుపడాలంటే అప్లైన్తో కలిసి ఉండండి. మనం అంతా ఇలా ఒక దొంగల గ్రూప్ ఉంది, 1000 మంది దొంగల గ్రూప్ ఉంది. దాంట్లో కలిస్తే మనం ఏమవుతాం? అవుతామా కాదా? ఒక రియల్ ఎస్టేట్ గ్రూప్ ఉంది 1000 మందిది. మనం అంతా పోయి ఆ గ్రూప్లో ఉన్నాం అనుకో, మనం ఏమవుతాం? అవుతామా లేదా? పిల్లలు అక్కడ ఎక్సర్సైజ్ చేసే ఒక వ్యాయామశాల ఉంది, రోజు ఆడిపోతే మనం ఏం చేస్తాం? బాడీ బిల్డింగ్ అవుతుందా లేదా? చేతనైనా అక్కడికి లేస్తామా లేదా? అర్థమవుతుంది కదా? ఇది కూడా అంతే. లక్షలు సంపాదించే వ్యక్తులతో మనం ఇప్పుడు స్టార్ట్ అయినాం కాబట్టి రాబోయే 5 ఏళ్లలో మీరు కూడా లక్షలు సంపాదిస్తారు. మీకు చూపుంది, ఇంకా ఏ బస్సు వేసుకొని వచ్చినా మంచిగా దిగవచ్చు, ట్రాఫిక్ ఎంట్రీ కాకుండా. నేను పట్టుకొని నేనైతే మీటింగ్లోకి వస్తాను కానీ ఇల్లు అయితే తీసుకొని తిరిగాను కదా చెప్పి. అర్థమవుతుంది, ఇలానే ఉన్నది. ఇల్లు నానే ఉంటుంది, ఎక్కడ మీరు ఎప్పుడైనా తీసుకువెళ్ళి సినిమా సార్ ఇల్లు రాబాయ్ చూడు రాబాయ్ అంటే మా గదికి ఎవరన్నాడు కానీ బాబు మీ ఊరు అన్నాడు, ఎక్కడ మంచిగా కట్టినాడు. అట్లాంటి జీవితం ఉంది ఈరోజు మాకు. మళ్ళీ ఇంకొకటి, మా ఇంట్లో మర్సిడీస్ బెంజ్ కారు, ఒక మర్సిడీస్ బెంజ్ కారు. ఒకసారి ఆలోచించండి, మీకు తెలిసిన ఎంతమంది పెద్ద రైతులు ఉన్నారు, ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, మీకు తెలిసిన ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు.
ఎంతమందితో పెళ్లి కాదు నా దాని సపోర్ట్ వేసిన ఆ పెళ్లికాన్ని నేనేది నాన్నే ఉంటుంది. సప్న మేడం చూడబోతుంది కాక ఆమె చూస్తుంది. అర్థమవుతుంది. ఆ కారు ఆనే ఉంది, ఈ కారు అయినా ఉంది, మళ్ళీ ఇంకో కారు నేను బెస్టీ ద్వారా తీసుకున్న కార్ల విలువ దాదాపు 1,30,00,000 రూపాయలు. అర్థమవుతుందా? ఇవన్నీ చెప్తున్నా అంటే రాబోయే రోజుల్లో మళ్ళీ మీ జీవితం కూడా నాలా కష్టపడండి. ప్లాంట్కి వెళ్ళండి నీట్గా డ్రెస్ ఇట్లా తెల్ల షర్టు నల్ల పాయింట్ లేకపోతే మీకు పడకపోతే దాంట్లో బ్లూ పాయింట్ తీసుకోండి. రోజు నలుగురిని కలవండి, రోజు 10 మందిని కలవండి, రోజు 20 మందిని కలవండి. అట్లా కలిసిన మాకు వ్యవసాయం మాకు తెలియదు. నేను రైతుల దగ్గరికి నేను సలహారు పెట్టుకొని వెళ్ళిపోయినా. వాళ్ళని అడిగినాను ఇది ఎందుకు పురుగు వస్తుందని, ఇంకేం కొడతారని వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్పేది రైతులకి ఇట్లుంటుంది పిల్ల కాకుండా ఇగో దాంట్లో మా దానికి ఎడిట్ ఉంటుంది, ఇది అన్ని కొడితే బాగుంటుందని వాళ్ళని చూపించి మేము అమ్మి వచ్చినాం. ఒకప్పుడు అంటే 4-5 ఏళ్ళ క్రితం ఈ విషయం. ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఆయన కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్లో కూడా ప్లాన్ చెప్పొచ్చినాం. దొంగలని కంప్లైంట్ ఇస్తారు కదా, ఇప్పుడంటే వెస్టేజ్ అందరికి తెలుసు, అప్పుడు ఎవరికి తెలియదు కాబట్టి ఆడ కూడా ప్లాన్ చెప్పొచ్చినాం. కింద ఇప్పుడు జాల శ్రీనివాస్ సార్ ఉన్నాడు, 2-3 సార్లు కింద పడ్డాడు. కొట్ల కుప్పలు వస్తారు కదా, ఇప్పుడంటే కారు ఉంది, అప్పుడు లైట్ వచ్చిన బైక్ ఉండే ఆయన తను ఏమైంది ఏంటంటే సార్ ఒళ్ళకు ఇట్లకి ఇట్లా పడ్డాడు. 2-3 సార్లు పడ్డాడు. రక్తం పోతుంటే కూడా ప్లాన్ చెప్పలేకపోయాడు. అందుకు మేము కంప్లైంట్ మమ్మల్ని ఎంతో మంది సంపూర్ణ పట్టుకొని తిరుగుతావా, అది వేస్ట్, ఎంతమంది తొలి పని పోతావు, ఎంతమంది నన్ను ఇంటికి కూడా అడుకుంటావా, కొత్త పిచ్చగాళ్ళాక ఇట్లా అన్నారు. మమ్మల్ని కొత్త పిచ్చగాళ్ళాక అడుకుంటారా, ఇంటికి పోయాది అన్న. ఎవరైతే అన్నారో ఇప్పుడు నా దానికి వస్తుంది. పిచ్చగాళ్ళ కన్నా ఒక 15,000 50,000 ఉంటాయి కానీ ఆపలేదు, ఇట్లుంది కట్టున్నా. లేకపోతే మా వాళ్ళకి ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, ఇక మీ దాంట్లో ఉన్నాయి కదా చెప్పు రాదని. మొన్న అయితే ఒక ఆయన మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చారు 4-5 రోజుల క్రితం. ఒక ఆయన నింటాడు, వెస్టీజాన్ని ఫోన్ చేస్తున్నాం రాబాయ్, పొద్దుగా లేవగానే ఊరికే ఫోన్ చేసి పడే అన్న. అరే నువ్వే కదన్నా ఈరోజు కలుద్దామన్నా, నువ్వే కదా అన్న అంటే లేడు ఈరోజు. నాతోనే ఆయన వెస్టీలో ఉన్నాడు కానీ నాతోనే లేడు, వేరే టీంలో ఉన్నాడు. వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరినీ పంపించాడు. మెడ్సెల్లో మీటింగ్ ఉన్నట్టుంది, సిన్సారాలు వెళ్ళిన ఉంది. నువ్వు రాంటే ఆయన మొక్కం లేదు. వేరే వాళ్ళందరూ వచ్చి చూసిపోయారు. అన్న ఎంత పెద్ద ఇల్లు అన్న, డ్రైవర్లు ఎవరు కట్టలేదన్నా, చాలా బాగుందన్న అని చెప్పి. మీకు కూడా అట్లా అంటారు, ఏంది నువ్వేంది నీ లెక్కేంది. కూడా రాజ్ కుమార్ సార్ అనేక ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరు పెద్ద జర్నలిస్టు ఎమ్మెల్యే కూడా నీకు నమస్తే పెడతాడు, గిరి పట్టుకొని తిరుగుతున్నావు అంటాడు. రేపన్నాడు ఆయన వచ్చి పెడతాడు. గణపతి రెడ్డి సార్ ఉన్నాడు, ఇక గణపతి, ఆయనకు 10 ఎకరాలు ఎంత పొలం ఉంటుంది. ఇంత ఆసామి నువ్వు పటేల్ గారు నువ్వు సపోర్ట్ అనేటోళ్ళు ఉంటారు. వాళ్ళంతా కాదు, వాళ్ళంతా చేయొద్దు మనం అనేటోళ్ళు అంటారు. వాళ్ళు మనం ఏం చేసినా అంటారు. నువ్వు ఉన్నట్టుండి 10 లక్షలు పెట్టి షాప్ పెడతాను అన్నారా, అన్నారా? ఎవరైనా అంటారు. 20 లక్షలు పెట్టి నేను ఇంకేదైనా చేస్తాను చెప్పి ఎవరైనా అంటారు. ఏ పని చేస్తాను అంటారు. నువ్వు ఉద్యోగం పోతాను కానీ నేను చేరైతుందా అంటారు. నువ్వు ఉద్యోగం పోతానన్న, ఇప్పుడు ఎడబోతానే సపరేట్గా చేసుకోకండి. కరెక్టా కదా? వాళ్ళ మాటలు పట్టుకుంటే కాదు, మనకేం కావాలో జగ శ్రీనివాస్ సార్ చెప్పినట్టు ఒక క్లారిటీ, ఒక 5 ఏళ్ళలో నాకు ఇది కావాలనుకున్నారు, ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇవన్నీ మమ్మల్ని కూడా అన్నారు, అశోక్ సార్ని కూడా అన్నారు. అశోక్ సార్ని అయితే ఎంతోమంది అన్నారు, నాకు బాగా తెలుసు అన్నకి ఇట్లా అడుగుతారు అట్లా అడుగుతారు. జగ శ్రీనివాస్ సార్ని వాళ్ళు ఎట్లయితే ఇంతమంది తింటారు మమ్మల్ని. అందరూ దొంగలు, ముసలమ్మ మంచి మంచి మాట మా దాన్నే ఉన్నారు. మేము ఏడున్నాం ఒక రేంజ్లో న్యాయంగా. మన కంపెనీలో చూస్తున్నారు కదా, ఒక వ్యక్తి 94 కోట్ల రూపాయలు సంపాదించింది. అంటే దగ్గర 100 కోట్ల రూపాయలు 15 ఏళ్ళ. బయట మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. అశోక్ సార్ చెప్పిండు కదా, మీరు ఒక షాప్ పెట్టండి, నేను మీరు ఒక 30 లక్షల షాప్ పెట్టండి, ఒక 4 ఏళ్ళలో నా షాప్ ఉంటే నేను చూస్తాను. మీకు ఫోన్ బూతులు తెలుసు కదా, 2004, 2005, 2006 దాకా ఉన్నాయి. 10 ఏళ్ళు తిరిగేసరికి ఉన్నాయా? ఎన్ని ఉన్నాయి? ట్రావెల్స్ నాకు ఓన్గా నాకు తెలుసు. ఎవరన్నా కార్ కావాలంటే ట్రావెల్స్ మా దగ్గర వచ్చి బుక్ చేసేది. 15 ఏళ్ళు తిరిగేసరికి ఇక్కడ ర్యాపిడో కంపెనీలో కూడా స్టార్ట్ అయ్యాయి నాకు తెలుసు.
అయిందా లేదా? అప్పుడు ఆటో స్టాండ్ కాడికి పోయి అన్న ఇక్కడ దించొద్దు 150 ఇస్తావా, నాకు రిటర్న్ సవారీ దొరుకుతుంది అంటున్నాను. ఇప్పుడు మనది ఏది నడుస్తుందో తెలియదు. మనం అనుకుంటాం నేను ఆ దందా చేస్తాను. ఏ దందా నడుస్తుంది నాకు చెప్పండి సార్, గ్యారంటీ చెప్పండి. మీరు రోడ్డు మీద అన్నం ఒకతో అన్నం అమ్మే తొలదు మంచిగా నడుస్తుందంటే ఆయన పక్కకు వారంలో 4 ఓపెన్ కాకపోతే అన్నాడు. మనం అనుకున్నంత ఈజీ కాదు. 1 కోటి రూపాయలు పెట్టి నువ్వు షాప్ ఓపెన్ చేయి, పొలిటికల్గా ఎంత ప్రెషర్ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఎట్లా ఓపెన్ చేసినావు అంటాడు ఎమ్మెల్యే ఫోన్ చేసి, జర్నలిస్ట్ ఫోన్ చేసి మాకేం లేదా అంటాడు. పోలీస్ ఆయన ఫోన్ చేసి మీరు దాన్ని మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే నువ్వు షాప్ సీల్ చేయడానికి వస్తున్నావు అంటాడు. బిజినెస్ అంటే అంత ఈజీ కాదు, కానీ వెస్టేజ్ బిజినెస్ ఈజీ కన్నా ఈజీ. నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. నేను మొన్న ఒక అడ్మినిస్ట్రేటర్ సార్ ప్లాన్ చెప్పిన 10 నెలలు అయితే రిటైర్మెంట్ అవుతాడు సారు. ఏం సంపాదించినావు సార్ అంటే ఏం లేదు, కొడుకులను బిడ్డలు చదివించిన అంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా పనిచేస్తే ఆయన ఇల్లు కూడా ఉండదు అంటున్నారు. నిజాయితీగా పనిచేస్తే పాపం ఇల్లు కూడా ఉండదంట వాళ్ళకి. నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి ఇల్లు కూడా ఉండదంట. కానీ వెస్టీలో చూడండి, ఎందుకంటే జాబ్ ఇట్లా వస్తే బాగుండు అట్లా వస్తే బాగుండు మనం ఆలోచన చేస్తాం. మీకు బయట ప్రపంచం మీకు తెలిసి ఉండాలి ఎన్ని బిజినెస్లు లాస్ అవుతారు, కోట్ల లక్షలలో. నాకు తెలిసిన ఒక ఆయన మంచి చదువుకున్న ఆయన 2 కోట్లు లాస్ అయ్యాయి. ఈ 2 ఏళ్ళలో మంచిగా చదువుకున్న వ్యక్తి. నాకు తెలిసి ఒక ఆయన ట్రాక్టర్లు డోజర్లు ఇట్లా కొని 75 లక్షలు లాస్ అయ్యాయి. నా దగ్గర వ్యక్తి. నేను చెప్పేదంతా నాకు క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళు, ఏదో విధంగా రిలేషన్ ఉన్నారు వాళ్ళు. 2 ఏళ్ళలో 2 కోట్ల అప్పుడు ఆయన పెద్ద చదువు, పెద్ద బిజినెస్. ఇరాక్ ఎవరో యుద్ధం చేసుకుంటే ఇంకా తన లాస్ అయింది 2 కోట్లు. ఎవరో యుద్ధం చేసుకున్నారు, వాళ్ళ యుద్ధం వాళ్ళది, కానీ ఇక్కడ లాస్ అయింది ఎవరు? ఇట్లా చాలా మంది ఉన్నారు, మనకు తెలియదు. కానీ వెస్టీజ్ ఈజీయా కదా? నువ్వు కాకపోతే ఇంకో ఆయన, నువ్వు కాకపోతే ఇంకో ఆయన. తెలంగాణలోనే 10 కోట్ల మంది ఉన్నారు. ఈ 10 కోట్ల మందిలో 6 మంది దొరికితే నాలాంటి జీవితం మీకు అవుతుందా కాదు? మన తెలుగు వాళ్ళు ముంబైలో ఉన్నారా లేదా? గుజరాత్ ఉన్నారా లేదా? కేరళ ఉన్నారా లేదా? 7 పోయినా తెలుగు వాళ్ళు దొరుకుతారా లేదా? తెలంగాణలో ఉన్న తెలుగు వాళ్ళు 10 కోట్ల మంది అయితే బయట కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా మన బిజినెస్ అవుతుందా కాదా? కానీ బయటకు వెళ్తాయి. కింద పడ్డా ప్లాన్ పోవాలి, పైన పడ్డా ప్లాన్ పోవాలి. అప్రోచ్ తింటే కూడా ప్లాన్ పోవాలి. మమ్మల్ని అప్రోచ్ తింటుండే అప్పుడు చాలా మర్యాదగా తింటారు. అందరినీ గుర్తు చేస్తారు, వెళ్దాము అమ్మ అక్క అందరినీ గుర్తు చేస్తారు. చాలా ఆ టైంలో చేతిలో ఏదైనా పురుగుల మందో ఇంకేదైనా ఉన్నా ఆ పక్కన ట్రాన్స్ఫార్మర్ ఉన్నా అట్లా అనిపిస్తుంది. అట్లా తిట్టిండ్రు మమ్మల్ని. ఎందుకంటే మేము కూడా అప్పులలోనే వచ్చినా. నేను కానీ మన గ్రేట్ అప్ కానీ సలీం సార్ 40 లక్షలు అప్పులలో వచ్చినాయి. కానీ మేము మాట పడగొట్టుకోవాలి. అన్న నేను నీకు ఇస్తాన టైం దాటిపోయింది, కానీ ఒక 2 ఏళ్ళు టైం. 2 ఏళ్ళలో నేను మిద్దితో సహా కట్టిస్తామన్నా. ఆయనకు ఎప్పుడు ఫోన్ చేసి అప్పుడు రెస్పాన్స్ అయినాం. మేము కట్టినాము, ఆ అప్పులన్నీ అయిపోయినాయి. మళ్ళీ కోర్టు తప్పండి. అంటే మనం గుడ్డ వేసుకొని బయలుదేరంగానే పూలు జాలి మామిడి బయలుదేరినవి ఏమి ఉండవు. అట్లా ఫోన్లు ఎత్తారు. ఇప్పుడు మమత ఉంది కదా, ఇక్కడ వచ్చింది కదా అభివృద్ధి, ఆయన కూడా 4 ఫోన్ చేసి ఎత్తలేరు. ఎవరు రాలే అన్న, ఎవరైతే వస్తారనుకున్నారో వాళ్ళు రాలే కానీ వేరే వాళ్ళు వచ్చిరన్నా అని చెప్పు. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా కామన్ విషయాలు. ప్రతి దాంట్లో కొన్ని కామన్ విషయాలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ పోతే కామన్ విషయాలు ఏంటి? అక్కడ వచ్చే దొంగతనాల కేసులు, మర్డర్ కేసులు అన్నీ ఉంటాయి. డాక్టర్తో పోతే కామన్ కేసులు ఏంటి? జ్వరం వచ్చే, దగ్గు వచ్చే, ఇవ్వచ్చు. దీంట్లో కూడా కామన్ కొన్ని ఉంటాయి. ఆయన ఇంటలేడు సార్, ఆయన పోలేదు వదలేడు సార్, ఆ షాప్లో వాళ్ళ ఇట్లా సార్. ఇవి కామన్. దీనికి భయపడితే బిజినెస్ కాదు. ఇవి కామన్ అనుకుంటే పెద్ద బిజినెస్ చేయదు. ప్రతి బిజినెస్కి కొన్ని కామన్ ఉంటాయి. దీంట్లో కొన్ని కామన్ ఏంటి? ఫోన్లు ఎత్తుతలేరు, కలుస్తలేరు, ఆయన చేయమంటే చేస్తలేరు. నేను డ్రీమ్ లేదేమో, మన డ్రీమ్ ఉంది, మనం చేద్దామా? రైట్. లాస్ట్లో ఒక స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తే మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టాను నేను, ఎందుకంటే మన సార్ చాలా బాగా చెప్పారు. స్టోరీ ఏంటంటే, ఒక ఊర్లో పెద్ద మనిషి, ఇప్పుడంటే కార్లు ఉన్నాయి, నేను కార్లు ఉన్నా కానీ అప్పట్లో ఏముండేటివి? గుర్రాలు ఉండేటివి కదా.
గుర్రం కొందామని మంచి మార్కెట్ సంతకు పోయాడు. సంతకు పోయి ఆ మార్కెట్లో మంచి మేలు జాతి ఆ మార్కెట్ మొత్తంలో అందరికన్నా ఆ గుర్రం మీదే ఉందంట. బా ఏం గుర్రం వచ్చింది ఈసారి సూపర్ ఉందని చెప్పి అందరి కన్ను దాని మీదే ఉన్నది. అది కొన్నాడు ఇక. అబ్బా ఏం కొన్నావు అని అందరు తారీఫ్ చేసారు, అందరు చేసారు. ఆ గుర్రాన్ని తీసుకొని బయలుదేరు. అదే మార్కెట్కి వచ్చిన ఒక 4 దొంగలు ఉన్నారు. అలా ప్లాన్ ఏంటి, ఆ గుర్రాన్ని ఎట్లా కొట్టేయాలి. అలా ప్లాన్ ఏంటి, ఎందుకంటే దొంగలు కదా, అది అమ్ముకుంటే వాళ్ళకి డబల్ పైసలు వస్తాయి బయట. కాబట్టి బయట బయలుదేరిన అప్పట్లో అడవులు గుట్టలు ఎక్కి దిగాలి, వాళ్ళ ఊరికి వెళ్ళాలంటే బయలుదేరిన కొంచెం దూరం పైన అడవి వచ్చింది. అడవిలో పోగానే 4 దొంగలలో ఒక దొంగ వచ్చింది. ఓ పటేలా, నువ్వేనా మా ఊరు సర్పంచ్, నువ్వు ఎంత మంచిగా నువ్వు ఎంతమందికి సాయం చేస్తావు, అన్నీ పోయినట. అన్నీ నిజాలే. లాస్ట్ పోతూ అన్నీ బాగున్నాయి కానీ నువ్వు ఇంత పెద్ద మనిషి గంట మీద వస్తున్నావు అన్నాడు. గాడి ఎట్లా వస్తున్నావు, గంట పెద్ద మనిషి అదే అంటే వాడిది కాదు మాట్లాడుతున్నావు, అందరు టారిఫ్ చేసిందన్నాడా. మార్కెట్లో మొత్తం నెంబర్ 1 గుర్రం అని చెప్పి పంపేసి ఏమో నాకైతే గడ్డ లేకుందని వెళ్ళిపోయి లోపల జరంతా స్టార్ట్ అయ్యా ఇంత మంచిగా ఉంటాను. మళ్ళీ కొంచెం దూరం పోగానే 4 దొంగలలో ఇంకో ఆయన ఉంటాడు కదా 2 ఓ పటేలా, నీ వల్ల మా అన్న బతికిండు, మేము బతికినాం, మా తాతలు కూడా మీ తాతలతో బతికిరంట, అదంట ఇదంట అని చెప్పి అన్ని నిజాలే కదా. మా ఫస్ట్ మేము అంతే, అదే అంత బాగుంది కానీ ఘాట్ మీద పోతున్నాం. ఇక ఒక్కడంటే అబద్ధం చెప్పి రెండోడు చెప్తే ఏమనిపిస్తుంది పానం ఉంటారా ఉండదా. ఎందుకైనా మంచిదని దిగి ఇంత తాడు పట్టుకొని ఇంత దూరం నడుస్తుంది. అది కూడా ఇంత దూరం నడుస్తుంది. ఎందుకైనా మంచిది. ఇంకో ఆయన మిగిలిందా 3 ఆయన వచ్చి పటేలా అరే ఇక మొన్న మా చెల్లెపల్లికి వచ్చిన పుస్తక తాడు అవి ఇవి మొత్తం చెప్పి నువ్వేంటి గాడిని పట్టుకొని వస్తున్నావు కాశీ పోతూ ఒక్కడంటే అట్లా, ఇద్దరంటే ఇట్లా, 3వ వ్యక్తి కూడా అట్లా. ఏముంటుంది కానీ